హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే మనకైతే ఇన్స్టాగ్రామ్లో గణేష్ యూత్ లోగో అయితే ఒక ఫోటో ఎడిటింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. అది ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. మీకు కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలా నేను మీకు ఒకసారి అయితే ఆ యూత్ లోగో అయితే గణేష్ యూత్ లోగో అయితే ఇన్స్టాగ్రామ్లో ఫోటో ఇస్తాను, చూసుకోండి. చాలా ట్రెండింగ్లో ఉంది, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. మీ యొక్క గణేష్ ఇంకా మీ యొక్క యూత్ నేమ్ పెట్టుకొని అయితే ఎలా ఎడిట్ చేయాలి వీడియోలో చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సింపుల్గా అయితే మీ దాంట్లో నేను పిక్సార్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేసిన. పిక్సార్ట్ అయితే చూసుకోండి. ఒకసారి అయితే పిక్సార్ట్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా వస్తుంది, ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. డైరెక్ట్ అయితే ఏం చేస్తారు, ప్లస్ సింబల్ క్లిక్ చేసి పైన కనిపిస్తున్న ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎడిట్ నేనైతే మీకైతే డిస్క్రిప్షన్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసిన, అక్కడ నుంచి చూసుకోండి. పిక్సార్ట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క గణేష్ అయితే ఫోటో అయితే పెట్టుకోండి. నేనైతే ఎగ్జాంపుల్కి అయితే వీడియో ఈ గణేష్ ఫోటో అయితే చూపిస్తున్నాను. ఏం చేస్తారంటే ఓపాసిటీ తక్కువ పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఓపాసిటీ తక్కువ పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కొంచెం అయితే సైజ్ చిన్నగా చేసుకోండి. ఇప్పుడు సైజ్ చిన్నగా చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేస్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఎరేస్ దగ్గర అయితే ఇక్కడ చూడండి, హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఇక్కడ ఓపాసిటీ 64 పెట్టుకోండి. 64 పెట్టుకున్నాక 71 అయితే పెట్టుకోండి. ఈ సెట్టింగ్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే రబ్ చేసుకోండి. ఇలా నీట్గా అయితే రబ్ చేసుకోండి. మీరైతే చూడండి ఎక్కడెక్కడ ఉందో అలా అయితే మంచిగా అయితే ఈజీగా అయితే రబ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే రబ్ చేసుకోండి మీరైతే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని అయితే ఇలా అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక మళ్ళీ ఎరేస్ దగ్గర వచ్చేసి సేమ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. ఇదైతే 71 పెట్టుకోండి, 64 పెట్టుకోండి, 64 పెట్టుకోండి. ఇదైతే హార్డ్నెస్ అయితే 1 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి జూమ్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే మనకైతే మంచిగా అయితే రఫ్ అవ్వలేదు. సో ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడైతే చూసుకోండి. మెయిన్ ప్రాసెస్ అయితే ఇక్కడ నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. సో ఇలా అయితే రఫ్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నాక ఇప్పుడు టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఓపాసిటీ 100 పెట్టుకోండి. ఇప్పుడు 100 పెట్టుకున్నాక షాడో దగ్గర వచ్చేసేయండి, బ్లర్ 100, ఓపాసిటీ 100 పెట్టుకోండి. పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. ఇలా అయితే ఈ 0లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 0లో అడ్జస్ట్ చేసుకోండి. 0లో అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇప్పుడు అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే సైజెస్ నేను ఏ సైజెస్ పెడుతున్నానో ఆ సెట్టింగ్ అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. లుక్ అని కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ ఫోటో అయితే ఇప్పుడైతే ధూల్పేటలో చాలా ట్రెండింగ్ ఉంది గణేష్ది. సో ఐ హోప్ మీకైతే ఈ ఫోటో ఎడిటింగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీలుంటే ట్రై చేసుకోండి. ఇలా లైట్గా చూడండి, ఎరేస్ దగ్గర వచ్చేసి 20 పెట్టుకోండి. ఇప్పుడు 20 పెట్టుకోండి, సైజ్ మెయింటైన్ చేయండి. సో ఈజీగా అయితే ఇలా రబ్ చేసుకోండి. మీరైతే రబ్ చేసుకున్న టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఇచ్చేసేయండి. టెక్స్ట్ మీ యొక్క యూత్ నేమ్ అయితే ఇవ్వండి. ఎగ్జాంపుల్ అయితే నేనైతే ఎంజీ అని రాస్తున్నాను. ఇదైతే ఎంజీ యూత్ అసోసియేషన్. సో నేనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం జూమ్ అయితే చేసుకున్నాక సైజ్ వచ్చేసి నేను చిన్నగా పెడుతున్నాను. సి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సర్చ్లో నేనైతే రీసెంట్ అయితే ఈ ఫాంట్ చూడండి, ఫాంట్ నేమ్ వచ్చేసి ఎస్ఏ. మీరు SAPHIR అని సెర్చ్ చేసినాక ఇక్కడ ఉంటుంది సెర్చ్ చేస్తే మీకైతే ఆ ఫాంట్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ అయితే ఫాంట్ అయితే ఈ ఫాంట్ తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ దగ్గర వచ్చేసేయండి. గ్రేడియంట్ దగ్గర వచ్చేసినాక గోల్డెన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా కొంచెం ఇలా అయితే జూమ్. సో ఇలా మనకైతే ఫోటో ప్రాబ్లం వచ్చి లేయర్స్ దగ్గర ట్యాప్ చేసి గణేష్ ఫోటోని అయితే లాక్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు ఎంత సైడ్లో చేసినా అది మూవ్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు యూత్ అసోసియేషన్ నేమ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో మీద సెలెక్ట్ చేసుకోండి, బ్లర్ 100, ఓపాసిటీ 100 పెట్టుకోండి. పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. 0 అయితే కంపల్సరీ పెట్టుకోండి, మనకైతే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. 0 పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రోక్ దగ్గర అయితే వచ్చేసేయండి. స్ట్రోక్ దగ్గర వచ్చేసి 50 పెట్టుకోండి, లుక్ కొంచెం బాగుంటుంది మనకైతే. ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక యాడ్ ఫోటోకి అయితే నేనైతే ఒక పిఎన్జీ అయితే, సో ఈ పిఎన్జీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొంచెం అయితే జరుపుకోండి. ఇలా లాంగ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకైతే బ్లెండ్ మీద ఉంటుంది. బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు కావాల్సిన సైజ్ అయితే
చిన్నగా అయితే ఇలా చేసుకోండి. చిన్నగా చేసుకున్నాక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇయర్ నేమ్ అయితే రాసుకోండి. ఇది ఏ ఇయరో ఆ ఇయర్ నేమ్ అయితే రాసుకోండి. ఇప్పుడైతే కొంచెం జూమ్ చేసుకోండి, కొంచెం ఇలా కిందికి చేసుకోండి. సీ ఆల్ దగ్గర వచ్చినాక ఇక్కడ రీసెంట్ ఉంటుంది. ఈ రీసెంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు అదే ఫాంట్ అనేది వస్తుంది. మీరు ఏ ఫాంట్ అయితే యూజ్ చేసినారో మీ ఈ ఫాంట్ అయితే ఇలా ఉంటుంది. వచ్చినాక కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్ మీద వచ్చేసినాక పర్పుల్ తీసుకోండి. పర్పుల్ తీసుకున్నాక షాడో దగ్గర వచ్చేసినాక ఈ రెండు అయితే 100 పెట్టుకోండి. పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. 0 పెట్టుకోండి. ఇలా 0 పెట్టుకున్నాక స్టోక్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. స్టోక్ వచ్చేసి 50 పెట్టుకోండి. 50 పెట్టుకున్నాక ప్లస్ మీద క్లిక్ చేసుకున్నాక యాడ్ ఫోటో దగ్గర ఒక పిఎన్జీ అయితే నేనైతే మీకైతే ఇచ్చాను. సో ఈ పిఎన్జీని అయితే ఇలా కిందకి చేసుకోండి. సో ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, క్రాప్ పక్కనే ఫ్లిప్ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇదైతే ఇట్లా మన సైడ్ అయితే తిరిగిపోతుంది. ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఏం చేసుకోండి, షాడో దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. 1 పెట్టుకోండి ఈసారి అయితే. సో ఇలా అయితే నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ప్లస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇదే ఫోటో మీద ట్యాప్ చేసి ఈ లేయర్ దగ్గర ట్యాప్ చేసినాక ఇక్కడ చూడండి డూప్లికేట్ ఆప్షన్ అంటే డూప్లికేట్ అయితే చేసుకున్నాక ఇలా కొంచెం ఇలా జరిపినాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫిలిప్ రొటేట్ మీద సెలెక్ట్ చేసుకొని థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ఈక్వల్గా అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసుకున్నాక ఇదే లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ రే ఉంటుంది. రే మీద ట్యాప్ చేసి డూప్లికేట్ ఉంటుంది. డూప్లికేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాక సైజ్ అయితే చిన్నగా చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ టెక్స్ట్ ఇచ్చేసండి. మీ యొక్క ఏరియా నేమ్ అయితే రాసుకోండి. మీరు గణేశుడు ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నారో అక్కడ నేనైతే ఎగ్జాంపుల్ అయితే బేగంపేట అని సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే సిఆర్ మీద సెలెక్ట్ చేసుకోండి. రీసెంట్గా క్లిక్ చేస్తే మీ అదే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఇలా ఇక్కడ చూడండి, ఇప్పుడు కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్లో సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. షాడో దగ్గర వచ్చేసినాక ఈ రెండైతే 100 పెట్టుకోండి. 100 పెట్టుకున్నాక చూడండి పొజిషన్ 1 పెట్టుకోండి. ఇది కూడా 1 పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టోక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టోక్ వచ్చేసి 50 పెట్టుకోండి. బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రేట్స్ ఉంటాయి. రేట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే డూప్లికేట్ ఉంటుంది. అది కూడా సేమ్ డూప్లికేట్ చేసుకోండి. మీరు కూడా సైజ్ అయితే చిన్నగా పెట్టుకోండి. సో ఇలా ఇక్కడ నుంచి అయితే మనకైతే బ్యానర్ అనేది అయిపోతుంది. సో ఏం చేస్తారంటే ఈ గణేశుడి మీద అయితే ట్యాప్ చేసుకోండి. మీరైతే ఎరేస్ దగ్గర వచ్చేసినాక సో ఈ సైజెస్ కొంచెం లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి. ప్రాపర్గా అయితే మీరు చెక్ చేసినాకనే ఎడిట్ చేసుకోండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక గణేష్ని అయితే లాక్ పెట్టుకోండి. ఇప్పుడు సో ఇక్కడ నుంచి అయితే మన బ్యానర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో పైన కనిపిస్తున్న టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసినాక ఇక్కడ టూల్స్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. ఎన్హాన్స్ చేసుకోండి. మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.